అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. జమ్మూ కాశ్మీర్ పహల్గాముల తీట పంచాది లేపింది పాకిస్తాన్. వాళ్ళ బాగోతం తెలిసి బార్డర్లో ఎటుపోకుండా సీలేసింది రాజస్థాన్. వైద్యం విద్య గురించి మంచిగా మాట్లాడిండు మల్లుబాటి సారు. మాటల్లో చెప్పినట్టే చేతల్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు చూపెట్టరేంది జోరు. టెండర్లు వేసే కాడ మొత్తం ఆగం చేస్తుండట ఓ కాంగ్రెస్ లీడరు. ఆధారాలు సుతనా తానా ఉన్నాయంటుండు బీఆర్ఎస్ లీడరు. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటుండు పతంగి పార్టీ అసదుద్దీన్ ఓవైసీ. అందరూ తారీఫు చేస్తుండ్రు ఆయన భారత్ జిందాబాద్ అనుడు చూసి. తెలంగాణలో బయటి దేశాల సుందర్ల మీద చూపుతుండ్రు ప్రేమలు. మన కట్టుబాట్లకు ఆచారాలకు ఫిదా అవుతుండ్రు అందాల బామలు. పాకిస్తానోళ్లకు ఉగ్రవాదుల స్థావరాలు చెల్లాచెదురు చేసినా శరం వచ్చినట్టు లేదు. అక్కడే ప్రభుత్వం సైనికులను ఉసిగొలిపి కయ్యానికి కాలు దూస్తుంది. కెలిగిచ్చి కయ్యం పెట్టుకున్నాడంటే ఇదేనేమో. తీట పంచాయతీ తీసే వాళ్ళకే అంత దూలం ఉంటే నియ్యతగా కొట్లాడే మన ఇండియన్ ఆర్మీకి ఎంత ఉండాలని ఇగో ఇట్లా ఇకమత్ చేసిరట. పాకిస్తానోడా ఏం చేస్తావురా అంటే పక్క దేశంలో ఉండి సోపా చేసినట్టే చేసుకుంటా ఉగ్రవాదులను మీ మీదికి ఉసిగొలుపుతా అన్నట్టే చేసినట్టున్నాడు కదా. పక్క దేశం అన్నప్పుడు మంచిగా పొరుగు దేశంతో సుట్టరికం చేయాలి కానీ చీటికి మాటికి బువ్వ పెడుతున్న భారతదేశం మీద పడి ఏడుసుడు, నీళ్లు ఇస్తున్న హిందుస్థాన్ మీదికి ఇరుస్క పడుడు ఏంది, తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడు, అన్నం పెట్టిన చేతులు నరక చూసుడు అంటే ఇదేనేమో అనిపిస్తలేదు. అట్లా అయినాక రేపకల్లా దేశపోళ్లకు ఏ దేశంలోనైనా ఉప్పురాలు పుడతాయా? వాళ్ళకు ఉట్టని పుట్టకపోని పుట్టు దరిద్రం ఎల్లది అని ఏమన్నా కాలబడని కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఎట్లున్నదంటే ఆపరేషన్ సింధూర్ అయిపోయినాక సరిహద్దులా అయ్యాలర్టు ప్రకటించిర్రు. రాజస్థాన్ పాకిస్తాన్ బార్డర్ల రాజస్థాన్ వాళ్ళు సీలేసిర్రు. ఎవ్వరు అనుమానంగా ఉన్నట్టు అనిపించినా కానీ కాల్చిపారేయాలని రాజస్థాన్ పంజాబ్ ప్రభుత్వాలు ఆర్మీ వాళ్లకు ఫుల్ పవర్స్ ఇచ్చినాయి. అంతేకాదు పంజాబ్ రాష్ట్రంలోనైతే బడులు మొత్తం పురాగం ఉసేసిర్రు. ఇంత జరుగుతున్నా ఇంకా కూడా పాకిస్తాన్ వాళ్ళు తుపాకీ గుండ్లు వేస్తుర్రు. వాళ్ళు ఒకటేస్తే మనోళ్ళు రెండు వేసుకుంటా అంతకంతకు బదలిస్తుర్రు. అయినా పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం చేయాలనుకుంటే బాజాప్తా చేయాలి కానీ దొంగసాటుగా కాల్పులు జరుపుడు ఏందో అదేం రాజనీతి అనిపించుకుంటుందో అంటారు ఈ ముచ్చటిన్న భారతీయులు. వైద్యంతో పాటు విద్యకు కూడా తెలంగాణ మలి సర్కారు చాలా పెద్దపీట వేస్తున్నదట. ఎంత పెద్దపీటనో తెలంగాణ మలి ముఖ్యమంత్రి కం కరెంటు మంత్రి కం పైసల మంత్రి మహారాజశ్రీ శ్రీ మల్లు బట్టి విక్రమార్కుల వారు ఆయన మాటలనే చెప్తున్నాడు. అందరూ మంచిగా నుండ్రి. అయ్యా మల్లుగారు ఇక మొదలు పెట్టుండ్రి మీ పురాణం. ఈ మెడికల్ కాలేజ్తో ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకి నూతనంగా మెడికల్ కాలేజీలు అన్ని జిల్లాలకి ప్రతి జిల్లాకు ఒక కళాశాలైనా వచ్చేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని. అంత మంచిగా చేసినామని చెప్తున్నా మీరు సర్కారు దవాఖాన్ల గురించి ఎన్నడన్నా అరుచుకున్నారా సారు? దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారేమో నా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు పోతారని పత్తిత్తు పలుకులు పలుకుతాడు. దయగల్ల దామోదర సారు చెప్పినట్టే ఆయన ప్రజలు గవర్నమెంట్ దవాఖానకు పోతే మందులుంటే సూదులుంటలేవు, మందులు సూదులుంటే డాక్టర్లు అందుబాటులో ఉంటలేరన్న ముచ్చట మీ దాకా వచ్చిందా రాలేదా? అది సరే కానీ వైద్యంతో పాటు విద్య అన్నట్టు అంటివి అంటారా ఈనుండ్రి. ఇటు వైద్యంతో పాటు విద్యకు కూడా పెద్ద ఎత్తున ఇన్నరా విద్యకు కూడా అనబట్టే. అయ్యా మల్లుబట్టి విక్రమార్క సారు నిజంగా మీరు విద్యల సర్కారు తరపున సామాన్య పిల్లలకు మంచిగా తర్పీది ఇయ్యాలనుకుంటే మొదలు ఆ ప్రభుత్వ బడులు మూత పెట్టి అవిటి ఏ బర్ల కొట్టాలకు ఏ గొర్రెల దొడ్లకో కిరాయికి ఇయ్యండ్రి. ఇక ప్రైవేటు బడుల్లోనే అందరూ పిల్లలను వేసి ప్రతి ప్రైవేటు బడిలో ఒకటే తీరు ఫీజు తీసుకునే కానూను తీసుకురాండ్రి. ఆరోగ్యశ్రీ లెక్కను, ఉచిత బస్సు ప్రయాణం లెక్కను, ఫీజు శ్రీ అను, ఉచిత ప్రైవేటు విద్య అను పథకాన్ని కొలాయించి మీ సర్కారే ఫీజులు భరించే చట్టం ఒకటి చేసి ప్రైవేటు బడులనన్నా నడిపిస్తే పొరగాళ్ళకు చదువు వచ్చినట్టు ఉంటుంది. మీ సర్కారు ప్రైవేటు బడులను ప్రైవేటు దవాఖాన్లను సాధినట్టుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ధాన్యం కొనే అర్రాసుపాట కాడ ఓ కాంగ్రెస్ లీడర్ ఆగం చేసిండట. అగో ధాన్యం టెండర్ల కాడ ఏమున్నా వ్యవసాయ ఆఫీసర్లు అది నడుస్తుంది కానీ ఎవరో కాంగ్రెస్ నాయకుడు వచ్చి వేలంపాటనే ఆగం చేస్తుంటే అధికారులు ఏమనలేదా? అధికార పార్టీ లీడర్ అని సప్పుడు చేయకుండా ఊకున్నారా అంటే పెద్దిసారి చెప్తున్నాడు ఇనుండ్రి. అయ్యా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సారు ఆ ధాన్యం అర్రాసుపాట వెనక అసలు బతలాగు చెప్పుండ్రి. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్పొరేషన్, అగ్రికల్చర్ కార్పొరేషన్ వారు టెండర్లు పిలిచి నిన్న కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఒక నాయకుడు ఆయన అంత కాసుల వేటే వారి పేరు యాదున్నట్టున్నది. వారు కమిషన్ లేకుండా ఏది కూడా అక్కడ టెండర్ అయ్యే పరిస్థితి లేదు. వారి పేరే అది ఉన్నట్టున్నది అని పేరు చెప్పకుండా కాంగ్రెస్ నాయకుడు అంటే ఎట్లా తెలుస్తుంది సారు? అసలు ముచ్చట చెప్పుండ్రి. 3:30కు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి పంజాబ్ చెందినటువంటి ఒక బడా నాయకుని యొక్క
మ్యానుఫ్యాక్చర్ కంపెనీ సంబంధించిన టెండర్ షెడ్యూల్ను 3 గంటలకు టెండర్లు ముగించిన తర్వాత బాక్స్ క్లోజ్ చేసి సీజ్ చేసిళ్ళు. అటెనక సిక్కి కమిషన్లకు కక్కుర్తి పడి ఏం తక్కువ 60 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆ టెండర్ల పెట్టెను మళ్ళా కాంగ్రెస్ లీడర్లు చెప్పిర్రని 3 గంటల 36 నిమిషాలకు ఓపెన్ చేసిండ్రని నా తాన ఆధారాలు ఉన్నాయని అనుకొచ్చిండు. అయ్యా పెద్ది సుదర్శన్ రెడ్డి సారు, మీ తాన అంత పెద్ద ఆధారాలుంటే వీటిని తీసుకుపోయి పోలీసులకు అప్పయ్యెప్పుండ్రి, వాళ్ళు అసలు ముచ్చట అరుచుకుంటారు. తప్పు ఎవరు చేసినా తప్పే అవుతుంది కాబట్టి మీరు చెప్పిన ఆ కాంగ్రెస్ లీడర్ ఎవరో ఆయన పని పడతారు. ఒకవేళ తెలంగాణ పోలీసుల మీద నమ్మకం లేకుంటే సెంట్రల్లో ఉండే ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళకు కలుగుండ్రి. షై పార్టీ వాళ్ళను చెమటలుగా ఎక్కించుకుంటా నిజాలు రాబడతారు. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు చూసిర్రా, తమరి ఏలుబడిలా కాంగ్రెస్ బుడ్డ లీడర్లు కమిషన్లకు కక్కుర్తి పడుతుర్రట. దీనికి మీరేమంటారు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అని అసదుద్దీన్ ఓవైసీ సారు మైకుల గట్టిగా అంటుంటే ఆయన మీటింగ్కు హాజరుపడ్డ పతంగి పార్టీ వాళ్ళు కూడా పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అంటుర్రు. భారతదేశంలో ఉన్న కొందరు పతంగి పార్టీ వాళ్ళు అసలు భారత్ మాతాకు జై అన్నారని కొందరు బీజేపీ వాళ్ళు అంటారు. అది సరే కానీ ఇదైతే ఈ నుండి ముందుగాల हमारे साथ नारा लगाइए, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद, बख्त अंसारी जिंदाबाद. ఇన్నరు కదా, నెత్తికి ఎప్పుడు పెట్టుకునే కుర్లా కూడా పెట్టుకోకుండా 3 రంగుల జెండాను రుమాల్ లెక్క జుట్టుకొని నెత్తిల మువ్వనెల జెండా ముద్దుగా కనిపిస్తుంటే మైకులు ఇట్లా అనుకొచ్చిండు. అంతేకాదు ఆఖరికి ఇట్లా కూడా అన్నాడు, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా నినాదాలు ఎత్తుకున్న భారత్ మాతాకు జై, జై శ్రీరామ్ అన్నట్టు పతంగి పార్టీ పెబ్బ కూడా భారత్ జిందాబాద్ అని మళ్ళా వెనక చిక్కి వాళ్ళ దేవుని పేరును ఆఖరికి లాస్ట్లో తలుసుకుండు. ఇప్పుడు ఇట్లా అసదుద్దీన్ ఓవైసీ సారు పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అని అంటున్న ఈ వీడియోను సోషల్ మీడియాలో దింపుకుంటా అసదుద్దీన్ ఓవైసీ కూడా భారత్ జిందాబాద్ అన్నాడని పొట్టు వైరల్ చేస్తుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మొన్న మనోళ్ళను కాల్చి చంపిన ఉగ్రవాదుల స్థావరాల మీద భారత సైన్యం దాడులు చేసి చంపింది కదా, అగో వాళ్ళ పీనిగలకు పాకిస్తాన్ సర్కారు లాంఛనాలతో సావుసాందం చేస్తుంది. అంటే పాకిస్తాన్ ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారతదేశం మీదకి దోలుతున్నదా అంటే అంతే అన్నట్టున్నది. ఇగో చూడుండ్రి మీరే. చూసినరా, వాళ్ళు నివాళులు అర్పిస్తున్నది దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు కాదు, అన్యాయంగా అమాయకులైన భారత పౌరులను పహల్గాములా పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల పీనిగలకట. ఇంకా ఈ ఉద్ధరికాని వాళ్ళు అక్కడి అఫీషియల్ మీడియాలో కూడా లైవ్ కవరేజ్ చేసిర్రంటే ఏందన్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వమే భారతీయుల పానాలు తీసేందుకు ఉగ్రవాదులకు తుపాకులు బాంబులు ఇచ్చి పెంచి పోషిస్తున్నట్టు లేదు. అరే భారతదేశానికి పాకిస్తాన్ ప్రభుత్వం శత్రువు కాదు, అక్కడ ఉన్న ఉగ్రవాదులే దుష్మాన్లు, వాళ్ళ మీదనే పగ సాధిస్తున్నాము, అంతకంతకు రివెంజ్ తీర్చుకుంటున్నాము అంటుంటే చేస్తున్న మంచి పనికి వేరే దేశాలలో లెక్క సపోర్ట్ చేయకున్నామాయే గానీ సర్కారు లాంఛనాలతోని ఇట్లా ఉగ్రవాదుల సాగు సందం చేసుడు చూస్తుంటేనే భారతదేశం మీద దాడులు చేయాలని వాళ్ళకి ఎంత ఉన్నదో అర్థమవుతుంది. ఇంత పగ సాధించేటోళ్లతోని ఇక మనకు సోపతే అవసరం లేదు. పాకిస్తాన్ నుంచి రాకపోకలు బంద్ పెట్టాలి, అక్కడోళ్ళు అక్కనే ఇక్కడోళ్ళు ఇక్కడనే, బార్డర్ దాటేదే లేదు. ఇక మన భారతదేశం నుంచి పోయే నీళ్ల కాన్ నుంచి ఉప్పు పప్పులు బియ్యం దాకా ఎవ్వి కూడా పంపించేదే లేదంటూరు ఈ ముచ్చటిన అసలు సిసలైన భారతీయులు. ఓదిక్కు తాగేదందుకు నీళ్లు లేక పట్నం ప్రజలు తల్లడిల్లిపోతుంటే ఇంకో దిక్కు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల అందాల భామల రాకతోని హైదరాబాదు నగరం మొత్తం కలకలలాడిపోతున్నది. ఒక్కొక్క ప్రపంచ సుందరి ఒయలు ఒలక వస్తుంటే చూస్తున్న వాళ్ళ సంబురం చెప్పరాదు, వాళ్ళని ఎదుర్కొనే ఏర్పాటు ఎట్లునే చూడుర్రి. తెలంగాణ అంటేనే ఆచారాలకు, కట్టుబాట్లకు, మర్యాదలకు, మంచికి పెట్టిన పేరాయ్. అందుకే ఎవరైనా చుట్టం తెలంగాణలో ఉన్న ఎవరి ఇంటికన్నా పోతే ముందుగాల కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చి అటెరక సిక్కి తాగేదందుకి నీళ్ళ బొట్లు ఇచ్చి బొట్టు పెట్టి మరీ మర్యాద చేస్తారు కదా. మన కట్టుబాట్లు సాంప్రదాయాలు కూడా కుర్చ బట్టలు, కుత్యం బట్టలు వేసుకొని ర్యాంపుల మీద పిల్లి నడకలు నడిచే ఏషగత్తెలకు కూడా తెలవాలని ఎయిర్పోర్ట్లకు దిగంగానే టూరిస్టు డిపార్ట్మెంట్లో పనిచేసే ఆఫీసర్ అమ్మలు, ఆఫీసర్ అయ్యలు కొత్త పెళ్లి పిల్లలను కదా ఎదుర్కొర్రు. వచ్చినోళ్ళకు వచ్చినట్టు ఉండమ్మా బొట్టు పెడతా అన్నట్టు, పట్టమ్మా బొట్టు పెడతాం అన్నట్టు ఇగో ఇట్లా బొట్లు పెట్టిర్రు, మెడల పూలదండలు వేసిండ్రు. అప్పటిదాకా బోడబోడగా ఉన్న వాళ్ళ ముఖాలు నొష్టికి బొట్లు పెట్టంగానే ఎక్కదీపాలలో ఎలిగిపోతున్నట్టు
ఎంత కల వచ్చిందో చూడుండ్రి. బొట్టు పెట్టుకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల అందాల భామలు ఇక గాలిమోటార్ల డిపోల మనోళ్ళు చేసిన మర్యాదలకు మురిసి ముప్పందం అయిపోయి ఇక ఇట్లా చిరునవ్వులు చిందించుకుంటా ఎవల చేతుల్లో వాళ్ళు వాళ్ళ దేశాల జెండాలు పట్టుకొని వాళ్ళ కోసం ఏర్పాటు ఉంచిన అర్రల కాడికి పోయిర్రు. తెలంగాణ రాష్ట్రంలో యాళ్లకు ఒడ్లు కొట్టలేరు అన్న కాడ నుంచి అన్ని పథకాలు కూడా అమలుగాక ఆగమాగం అన్నట్టు ఉంటే సర్కారేమో సుందరీమణుల సౌందర్యాలతోని సందడి చేయించబట్టే అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్లో పొద్దున్నాముల పోలీసులు సైరన్లు మోగించిర్రు. ఇట్లా ఎన్నడూ కూడా మోగించలేదట. ఎప్పుడో 50 ఏళ్ల కింద అట్లా పోలీసులు సైరన్లు మోగించిరట. మళ్ళీ ఇప్పుడే అట్లా తుపాకుల సప్పుళ్ళు సైరన్ల సప్పులతోని పట్నంలో గోల్కొండ కోటకాడ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ దాకా అన్ని దగ్గరలో మొత్తం మొయ్యన మూత మోగిపోతుంది. అవి చూసినరా, కాచిగూడ రైల్వే స్టేషన్లో పోలీసులు, సాఫ్ సఫాయి కార్మికులు, అగ్నిమాపక సిబ్బంది, డాక్టర్లు ఇట్లా 12 డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మాక్ డ్రిల్ చేస్తుర్రు. అట్లెందుకు చేస్తారో హైదరాబాద్ పోలీస్ పెబ్బ సివి ఆనంద్ సార్ చెప్తుండు. ఎనుండ్రి. సైరన్స్ అనేది దాదాపు 55 సంవత్సరాల తర్వాత దాని వాడకం అనేది ఇప్పుడు అవసరం పడింది. ఇట్లా భాగ్యనగరంలో ఉన్న అన్ని ఏరియాల రైల్వే స్టేషన్ల సడకుల మీద చౌరస్తాల కాడ మాక్ డ్రిల్ చేసిర్రు. ఇక ఆ సప్పులకు ఎవ్వరు భయపడొద్దు. సైరన్లు ఇరవడంగానే ఇండ్లకు పోయేటోళ్ళు ఇండ్లకు పోన్రి, ఇండ్లలో ఉన్నోళ్ళు ఆ సప్పులు ఆగేదాకా బయటకు రాకుండ్రి అంటే పట్నంలో ప్రజలు పోలీసులు చెప్పినట్టే చేసిర్రట. ఆపరేషన్ అభ్యాస్ అని దీనికి పేరు పెట్టి ఈడొక్క దగ్గరనే కాదు దేశం మొత్తం మీద అన్ని జిల్లాల్లో పట్టణాల్లో మాక్ డ్రిల్ చేసిర్రు. ఆపది సమయాల్లో ఎట్లా ఉండాలనో ఇట్లా మాక్ డ్రిల్ చేసి చూపెడుతున్నట్టే రాజకీయం లీడర్లతోని కూడా ఓట్లప్పుడు ఎట్లా ఉండాలనో, ఓట్లు అయిపోయినాక ప్రజలు ఎట్లా ఉండాలనో, ప్రభుత్వ అధికారులతోని కూడా ప్రజలు ఎట్లా పనులు చేయించుకోవాలనో ఇట్లనే మాక్ డ్రిల్ చేసి చూపెడితే అస్సలు ఉంటుంది. సర్కార్ అట్లా కూడా ఆలోచన చేస్తే బాగుండంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కారు సడాక్ పక్కకు సడన్ గా ఆగింది. అలాగెళ్ళి దిగిపోయిన సారు సీదా పోయి ఆర్టీసీ బస్సు ఎక్కిండు. మరి కారు గిట్లా ఖరాబ్ అయితే బస్సుల ప్రయాణం గడుతుండా. ఆడోళ్ళ కంటే ఫ్రీ టిక్కెట్. మంత్రి సారు మగ మనిషి కదా, సార్ తన పైసలు తీసుకొని కండక్టర్ సారు టిక్కెట్ కొట్టిండా చూద్దాం పారి. అగో నెత్తి మీద తువ్వాలన్నా వేసుకోలేదు. ఎర్రటి ఎండల ఎట్లా నడిచిపోతుండో చూడుండ్రి. ఓ పొన్నం సారు ఓ టోపన్న కొనుక్కోరి, ఆయనతో ఎండ దెబ్బ తాకితే లేని పరిశాను. బస్సు పోనీమంటున్నావు మరి, అంతమంది మొగోళ్ళు ఎక్కిర్రు, టిక్కెట్ తీసుకున్నావు అయ్యా పొన్నమన్నా. తీసుకోకుంటే పుసుక్కున చెక్కింగ్లు చేసి ఆర్టీసీ ఆఫీసర్లు వస్తే మీరు బస్సుల మంత్రి అని కూడా చూడకుండా ఆయనతో దండగా రాస్తారు. మరి పొన్నం సారు పోంగ పోంగ ఇట్లా బస్సు ఎందుకు ఎక్కిండంటారా ఈ నుండి. ఏడికెళ్ళి ఎడిగిపోతురు. ఆర్టీసీ బస్సు పథకం ఎట్లున్నది, ఆధార్ కార్డు చూపెడితేనే ఉచితంగా ఊర్లకు పోయే సవలతులు చేసినాము అని ఇట్లా ఇందిరమ్మ సర్కారోళ్ళు చేసిన ఇగురం గురించి ఉచిత బస్సు సవలతు గురించి చెప్పుకొచ్చిండు. అంత మంచిగానే ఉన్నది పొన్నం సారు. మీరు ఇస్తామన్న 6 గ్యారెంటీలలో ఒక్క ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తే అయిపోతుందా? ఇంకా తతిమ వాటి ముచ్చటేంది, 420 హామీలు ఉన్నాయి. అవి ఇంకెప్పటి వరకు పురాగా అమలు చేస్తారంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు మీద ఈగెను కూడా ఆలనీయకుండా చుట్టుముట్టు నిలబడి బందోబస్తు కాసే సెక్యూరిటీకే రక్షణకర్ అయిపోయిందట. మినిస్టర్ సార్ను కంటికి రెప్పలేక కాపాడవలసిన బాడీగార్డుకు రక్షణ లేకపోవడేందే బాలన్న అంటారా? ఇగో ఈ వీడియోను చూసినాక మీకు ఎట్లా అర్థమైతే అట్లా అర్థం చేసుకోరి. అట్లా శ్రీధర్ బాబు సారు సీరియస్గా నడుచుకుంటూ పోతుంటే వెనకపోట నడుస్తున్న సెక్యూరిటీ అబ్బా ఒక్కటే పారి వెనకకి అట్లనే కూలబడ్డాడు. ఆయన అట్లా పడితే అయ్యో నన్ను కంటికి రెప్ప లెక్క కాపాడుతున్న సెక్యూరిటీ అట్లా పడిపోయాని ఆడికి కూడా పోకుండా ఆడనే నిలబడి ఏమో చేయి చూపెట్టుకుంటా అదే నా పద్ధతి అన్నట్టు చేయబట్టే. మరి ఆయన కాలు పెనికి పడ్డా అంటే కాదు కాంగ్రెస్ లీడర్ రంగారెడ్డి జిల్లా నందిగామ మాజీ ఎంపీటీసీ నూకేయాలనే నూకేసిండని సోషల్ మీడియాలో ఈ వీడియోను పొరక దింపుతురు. మరి ఈ లొల్లైంది ఏడనంటే రంగారెడ్డి జిల్లా షాదనగర్ నియోజకవర్గంలో అంగన్వాడీ బంగుల కొలాయించే కాడ అయింది. ఇంకా నయం ముచ్చటి ఏంటంటే ఆయన వెనకబాదుకు ఏ రాయో రప్పో లేదు, ఉంటే ఎంత మోసమవ్వంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ డౌన్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ డౌన్ అనుకుంటా పాత బస్తీలో ఉన్న ముస్లింలు పంచాయతీ పెట్టుకుంటారు. ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ గుమిగుడి నినాదాలు ఎత్తుకుంటారు. ఓల్డ్ సిటీలో కూడా హైడ్రా ఇనుపకాలు పెట్టిందా అంటే పెట్టిందట. ఆడ కూడా సర్కారు భూమిని చెరబట్టిందని ఇట్లా కూలగొట్టిందట. అగో చూసినరా, కూలగొట్టేందుకు వచ్చిన జేసీబీకి అడ్డం తిరిగి పాత బస్తీలుండే మైనారిటీలు హైడ్రా ఆఫీసర్లతోని లొల్లికి దిగిర్రు.
మీరెంతమంది వచ్చి ఇట్లా మామూలు ఆప చూసినా ఆగేదే లేదని చాలా మంది పోలీసులు రప్పించి ఇగో ఇట్లా ఎక్కడోళ్ళని అక్కడనే ఆపేసిర్రు. ఇక అప్పుడు జేసీబీలు పెట్టి ఏడా అయితే సర్కారు భూమిని చెరబట్టినరని అనుమానం ఉన్నదో ఆడికి పోయి ఇగో ఇట్లా బిల్డింగులు మొత్తం పడగొట్టే పని పెట్టుకురు. మరి ఇది ఓల్డ్ సిటీలో ఏడనంటే చంద్రాయన గుట్ట నియోజకవర్గంలో ఉన్న బండ్లగూడ మండలం అక్బర్ నగర్ ఏరియాల. ఎంత భూమి అనుకుంటారు? 2000 గదాల ప్రభుత్వ భూమిని కబ్జాలు పెట్టి మంచిగా బంగ్లాలు భవంతులు లేపుకుండ్రని ఫిర్యాదు అందుడు ఆల్చమే లేదు. ఆయనతో ఆడికి పోయి హైడ్రా ఆఫీసర్లు ఎంతమంది ఇట్లా వచ్చి అడ్డం తిరిగినా ఆగలేదు. మహిళలు వస్తే వాళ్ళను కూడా అదుపులకు తీసుకొని ఆయనతో ఆడికి పోయిన పని అధికారులు పురాగా ఒడగొట్టుకొని వచ్చిర్రట. రంగనాథ్ సార్ ఈడనే కాదు సారు, ఇంకా చాలా దగ్గరలో కూడా ఇట్లనే కబ్జాలు పెట్టిన భూములు ఉన్నాయట. అవిడి మీద కూడా కన్నేసి ప్రభుత్వ భూములు మళ్ళా ప్రభుత్వానికి వాపసు వచ్చేటట్టు చూడుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కరెంటు ట్రాన్స్ఫారం కావాలి సారు అంటే ఓ కరెంట్ ఆఫీసరు 10,000 లంచం అడిగిండట. నీకు లంచం కావాలి నా ఉండుతాత అని పని చెప్తాని ఆయన ఏసీ బోర్లకు ఫోన్ కొడితే రంగంలోకి దిగిన వాళ్ళు కరెంట్ ఆఫీసర్ను అడ్డం పొడుగు నిలువు దొరకబట్టి ఇగో ఇట్లా తీసుకున్న లంచంతో పాటు గులాబీ కోటలు ముంగడ పెట్టిర్రు. అమాయకత్వానికి అంగి వేసి పద్ధతికి పాయింట్ వేసినట్టు ఉన్న ఈ ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుని ఏసీ బోర్లకు అడ్డంగా దొరికిండు. అసలైతే హైదరాబాద్ ప్రగతి నగర్లో ట్రాన్స్ఫారం కోసం ఒక ఆయన ఈ ఏఈ జ్ఞానేశ్వర్ను కలిస్తే జ్ఞానం తప్పినట్టు ఉద్యోగం చేసే ఈయన 50,000 ట్రాన్స్ఫార్మరు నీకు కావాలంటే నాకు 10,000 ముట్ట చెప్పు అన్నీ నేను చూసుకుంటా అన్నాడట. ఇట్లా ఇప్పటికీ ఎంతమందిని ఆగం చేసి ఎన్ని పైసలు కమాయించినవో. ఇట్లా కాదు ఇక నిన్ను ఏసీ బోర్లకు వట్టిస్తేనే సైరకు వచ్చేటట్టు ఉన్నామని ముచ్చటంతా వాళ్ళ చెవుల వేస్తే వల వేసి మరీ పట్టుకుంటే ఇక ఇట్లా దొరికిపోయిండు. ప్రభుత్వ నౌకరీ ఇచ్చి మంచిగా వచ్చిన జీతంతో భార్యాబిడ్డలతోని బతుకుమంటే లంచాలు తినమరిగినవా? నువ్వు లంచాల తిండి తినుడు కాదు నీకు చిప్పకూడు తినబెట్టాలని సర్కారు వారి లాంఛనాలతోని పోలీసులు అరెస్టు చేసిర్రు. చక్కగా తీసుకుపోయి నాంపల్లి కోర్టుల జడ్జి గారి ముంగట నిలబెట్టిర్రు. ఇసొంటి కొందరు గలీజ్ గవర్నమెంట్ ఉద్యోగులు చేయంగా మంచి ప్రభుత్వ ఉద్యోగులను అనుమానించే దినాలు రాబట్టే. ఒకవేళ సర్కారు ఇచ్చే జీతం చాలకుంటే దానికి రాజీనామా పెట్టి ఎక్కువ ఆమ్దాని వచ్చే కొలువో వ్యాపారమో చేసుకోవాలి కానీ ఈ లంచగొండి పనులు చేయండి. ప్రజలారా ఇట్లనే మిమ్మల్ని కూడా ఎవరన్నా లంచాలు అడిగితే ఏసీ బోర్లకు పోనుగొట్టుర్రి, వెనక సిక్కి వాళ్ళే చూసుకుంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రైళ్ల షాయిలు సమోసాల కానుంచి బువ్వ దాకా అన్నిటినీ పిటాన పిరవ అమ్ముతురు. రైల్వే శాఖ వాళ్ళు పెట్టిన కానున్నే రైళ్ల వండి పెట్టేటోళ్ళు పాటిస్తలేరని ఓ యూట్యూబర్ ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే అట్లెదుగు చేసినామని ఆయన ఎక్కిన భోగిలకు పోయి క్యాటరింగ్ చేసేటోళ్ళు కయ్యమెట్ల పెట్టుకుంటారో చూడండి. నెరీ ఇంత అద్మానమా ఊళ్ళ. అగో చూసినరా ట్రైన్ల టీసీ కదా టిక్కెట్ల కోసం సీటు తిరుగుకుంటా బెర్తుల ఉన్నోళ్ళను వల్కరించుకుంటా వస్తున్న వీళ్ళే ఉన్న ధరల కంటే ఎక్కువ ధరలకు అన్నీ అమ్ముతున్నారట. అట్లా అసలు ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్ముడేంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఫిర్యాదు చేసినందుకు ఇట్లా పండుకున్న మనిషిని నిద్రలకెళ్ళి లేపి మరీ ఎందుకు కంప్లైంట్ చేసినామని అడుగుతుండ్రట. भाई मैंने कंप्लेन करी थी ना यार, मैंने सिर्फ कंप्लेन करी थी भाई यार, ये क्या ड्रामा कर रहे हैं सारे यार. ఇక వీళ్ళను చూస్తే ఒంటోల లెక్కనే ఉండ్రా. షాయి నీళ్లు సమోసాలు అమ్ముకొని బతికే వీళ్ళు అచ్చం గుండెగాల లెక్క మీదికి పోవుడు. మళ్ళా రుబాబుగా దా కిందికి రా అని పిలుచుడు చూస్తుంటే దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు ఎసొంటోళ్లకు వంటల పని అప్పచెప్పినరో అర్థమవుతున్నది. అయ్యలు రైలు అధికారులారా చూసిర్రు కదా, ఈడొక్క దగ్గరనే కాదు సారు, ఏ రైల్వే స్టేషన్లో చూసినా ఇట్లనే ఎక్కువ ధరలకు నీళ్ల బాటల కా నుంచి బువ్వ దాకా అన్ని పిరంకే అమ్ముతుర్రు. ఎవరన్నా లేనోళ్ళు నీళ్లు కొనాలంటే కళ్ళ నీళ్ళే వచ్చేటట్టు ఉన్నాయి, వాళ్ళ కథేందో మంచిగా అరుచుకోండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటెట్లనే అసలు నెలే ఎస్ఎస్సి టీచర్లు బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించుర్రి. ఇంకేం ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.